హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే అగ్ని పరీక్ష నిజంగానే అగ్ని పరీక్ష లాగా జరుగుతుంది. అండ్ ఈరోజు అగ్ని పరీక్ష షోలో ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అయితే పాల్గొనబోతున్నారు. అండ్ ఈ రోజు నుంచే షూటింగ్ అనేది ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయింది. 10 days వరకు, అంటే ఈరోజు 9th కదా, 19th వరకు అయితే ఖచ్చితంగా ఈ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, డైలీ మార్నింగ్ 7:30, 9 వరకు ఆల్మోస్ట్ ఆయిల్ సెట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి సెట్లోకి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ వరకు అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ప్రతిరోజు అంటే ఈ 10 days ఏదైతే ఉందో, ఈ 10 days డైలీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ డైలీ మార్నింగ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇలా జరిగితే ఖచ్చితంగా లీక్ అవుతాయి కదా అని అనుకోవచ్చు. కానీ స్ట్రిక్ట్లీగా బిగ్ బాస్ అయితే చెప్పింది ఏంటి అని అంటే, ఎవరైతే బయట ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కూడా ఖచ్చితంగా వీళ్ళు BB9కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ని అయితే కోల్పోతారు అనేది క్లియర్ కట్గా చెప్పింది అనంట. సో ఆ బేసిస్ మీద, ఆ ధైర్యం మీద ఖచ్చితంగా వీళ్ళని రోజు డైలీ ఇంటికి పంపించేసి మళ్ళీ తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఈరోజు మామూలుగా కాదు, షూటింగ్ అనేది బీభత్సంగా హడావిడి అయితే జరుగుతూ ఉంది. అండ్ షూటింగ్ ఆల్మోస్ట్ 10:30కి అట్లా స్టార్ట్ అయింది. సో 11కి అని చెప్తున్నారు, కానీ ఇంకా ముందు కూడా స్టార్ట్ అయింది. కానీ 10:30కి అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి 25 మెంబర్స్ ఆల్మోస్ట్ వీళ్ళే అగ్ని పరీక్షలో ఉండబోతున్నారు. అండ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన నేమ్స్ ఉన్నాయి, కొన్ని లేవు, అలా చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరెవరు ఏంటి, అసలు ఈ అగ్ని పరీక్ష ఏంటంటే 40 మందితో అగ్ని పరీక్ష ఈ సెలక్షన్ అనేది స్టార్ట్ అయ్యి 4th రౌండ్, 5th రౌండ్కి అండ్ 25 మెంబర్స్ని ఎలిమినేట్ చేసి 15 మెంబర్స్ని అయితే హౌస్లోకి, అంటే అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ చేస్తారు. సో తర్వాత వాళ్ళకి ఓట్ అప్పీల్ ఉంటుందా, జడ్జిమెంట్ తోటే ఉంటుందా, మెంటర్స్ తోటే జరుగుతూ ఉంటుందా, ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి మెంటర్స్ లాగా కూర్చోబెట్టి గ్రూప్ లాగా నడిపిస్తారంటే లేదు. సో ఇలాంటివన్నీ జరిగినాక 15 మెంబర్స్లో నుంచి మోస్ట్లీ 3-4 మెంబర్స్ని తీసుకుంటారు లాస్ట్కి. అది కూడా ఓటింగ్ అప్పీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే తర్వాత రివీల్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా ఈ కంటెస్టెంట్స్ అయితే 99% అగ్ని పరీక్షలు ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇందులో నుంచే ఉంటారు, ఇంకా కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు అనమాట. సో మోస్ట్లీ వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి శ్రీతేజ, సింగర్ అనమాట. సో మనోడు డైరెక్ట్గానే ఆపర్చునిటీస్ ఉంది. అండ్ మనోడు అగ్ని పరీక్ష త్రూ కామన్ మ్యాన్ కేటగిరీలో మనోడైతే ఆ వీడియో అయితే పంపించడం అయితే జరిగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో మనోడు అప్పీల్ చేసుకోవడం వల్ల సో ఖచ్చితంగా మనోడిని అగ్ని పరీక్షలో ఉన్నాడు. బట్ ఈ అగ్ని పరీక్షలో ఉండేదానికంటే డైరెక్ట్గా BB అప్రోచ్ అయ్యి BB9 సెలబ్రిటీస్ కంటెస్టెంట్ లాగా వెళ్తే కొంచెం ఎక్కువ నేమ్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో అలాంటప్పుడు మ్యాక్సిమం మనోడైతే ఖచ్చితంగా అగ్ని పరీక్ష షోలో ఉంటాడు. అండ్ BBలకు కూడా వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది అనమాట. సో సింగర్ శ్రీతేజ, సో మనోడైతే ఎక్సలెంట్ కంటెస్టెంట్ అండ్ చాలా స్టేబుల్ మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్ అంట. సో తర్వాత వచ్చేసరికి MD సమీర్. సో మనోడు కూడా కొత్త పేరు, ఇది చాలా వరకు రివీల్ చేయలేదు. అండ్ సోషల్ మీడియాలో ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నా కానీ కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ MD సమీర్ మనోడు వరంగల్ డైరీస్ లాగా ఆల్రెడీ నబిల్ని ఎలా సెలెక్ట్ చేశారో అదే కేటగిరీలో, కానీ తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా మనోడికైతే ఫాలోయింగ్ ఉంది. హిందీ కంటెంట్ ఎక్కువగా చేస్తాడు. అండ్ కామెడీ పంచెస్, కామెడీ టైమింగ్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అండ్ కొంచెం బుద్ధిగా ఉంటాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట MD సమీర్ మనోడు. సో మ్యాక్సిమం ఫొటోస్ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి సాధనా నాయుడు. సో సాధనా నాయుడు కూడా గ్లామర్ రోలు, ఈమె పెద్ద ఏమంటారు గ్రూప్ డిస్కషన్లో GDలో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఏం లేదంట, కానీ ఈమెను సెలెక్ట్ చేశారు. మోస్ట్లీ గ్లామర్ రోల్కి ఏమన్నా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో ఆ విధంగా ఏమైనా బేస్ చేసుకొని ఏమైనా తీసుకునే ఛాన్సెస్ అంటే అగ్ని పరీక్ష షోలో అయితే ఖచ్చితంగా ఏమి ఉండబోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి కామన్ కేటగిరీలో దమ్ము శ్రీజ. ఈ పేరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే, ఒక రేంజ్లో ఈమె గ్రూప్ డిస్కషన్లో ఒక రేంజ్లో ఫైర్ అయిందంట. మామూలు కాదు, ఫైర్ ద ఫైర్ అన్నట్టుగా. సో ఓ రేంజ్లో ఎక్స్ట్రా యాటిట్యూడ్ అనేది చూపించేసి ఒక BBకే ఒక్కొక్కసారి చెమటలు పట్టించే BB జడ్జెస్కే అంత చెమటలు పట్టించిందనంట. సో ఆ రేంజ్లో మరి కంటెంట్ ఉంటుందా లేదా తెలియదు. సో ఈమె కూడా రాబోతుంది. ఈమె యూట్యూబ్లో కానీ ఇది సోషల్ అవేర్నెస్ దాని మీద, అండ్ ఏ టాపిక్ అయినా అంటే కొంచెం కాంట్రవర్సీ టాపిక్లలో ఎక్కువగా కొంచెం ఏమంటారు ఏలు పెడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి క్యాండిడేట్. అండ్ తర్వాత వచ్చేసరికి ఈమె ఇంకొకరు అంటే మాధురి ధనారా
ధనారా సింగ్ అంట. సో మాధురి ధనారా సింగ్ ఈమె మిస్ సిఎంఆర్గా కూడా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. బట్ ఈమె పేరు నాకు తెలిసి రేణు అఫీషియల్ ఏదో ఉంది అనుకుంటా. సో ఇది ఇన్స్టాగ్రామ్లో. సో ఈమె కూడా మంచి గ్లామర్ రోల్గా ఉంది అండ్ ఈ జీడీలో కూడా బాగా గట్టిగా పర్ఫార్మెన్స్ చేసింది అని అంట. సో ఈమె కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం యశస్వి శ్రీనివాస్. సో ఈమె గురించి నాకైతే పెద్దగా ఎక్కడ కనిపించలేదు, ఎక్కువగా రీసెర్చ్లో ఎక్కడ కనిపించలేదు అనమాట ఈ పేరు. ఈ మీద ఐడి మీద అయితే ఖచ్చితంగా పెద్దగా ఎక్కడ హైప్ ఉన్న అదైతే కనిపించలేదు అని నాకు పర్సనల్గా నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా లేదు. యష్మి శ్రీనివాస్ అనమాట. సో ఈమె కూడా ఆల్మోస్ట్ గట్టిగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈమె కూడా ఆ అగ్ని పరీక్షలో ఉండే ఛాన్సెస్ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే కొంతవరకు కంటెంట్ ఉండే కంటెస్టెంట్స్ ఉన్నారు, కొంతమంది క్రింజ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, కొంతమంది స్టేబుల్గా ఉండేవాళ్ళు, కొంతమంది హైపర్ ఉండేవాళ్ళు, ఇలా ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ లాగా తీసుకుంటున్నారేమో అనిపించింది. సో అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందంటే మనం చూడాలి ఈ 10 డేస్లో. అంటే మనకు 22 నుంచి అయితే హాట్స్టార్లో ప్లే అవ్వబోతుంది కదా, 10 ఎపిసోడ్స్ అనుకోండి. 22 నుంచి ఆల్మోస్ట్ మనకు పెద్దగా గ్యాప్ ఎక్కువగా ఉండదు, వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఈమె కూడా యశ్వి శ్రీనివాస్. తర్వాత వచ్చేసరికి ట్రాన్స్జెండర్ కేటగిరీలో వచ్చేసరికి చంద్రముఖి గారు. సో చంద్రముఖి గారు ట్రాన్స్జెండర్ విషయంలో తెలియని వాళ్ళంటూ మ్యాక్సిమం ఉండరు. ఈమె ఎక్కడ అంటే ఎక్కువగా వాళ్ళ ట్రాన్స్జెండర్స్ కోసం ఎక్కువగా పోరాడడం కానీ, సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కానీ, ఇలా చాలా అంటే చాలా విషయాలలో ఈమె ముందు ఉంటుంది. ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈమె ఎక్కువగా ముందుండి పోరాడే మనస్తత్వం అనమాట. ఈమె ఒక టైంలో జర్నలిస్ట్గా కూడా పనిచేసింది అండ్ ఒక లీడింగ్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసింది. ఇలా సోషల్ అవేర్నెస్ ఎక్కువగా తెలుసు అండ్ ఎక్కడ సమాజానికి ఏమంటారు నెగిటివ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో ట్రాన్స్జెండర్ విషయంలో ఏ విషయంలోనైనా ముందుండే వ్యక్తి అనుకోవచ్చు ఈమె చంద్రముఖి ట్రాన్స్జెండర్గా. సో తర్వాత ఇంకొకరు కూడా అండ్ స్నేహ ట్రాన్స్జెండర్. ఈమె కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా హైప్ ఉంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్ లైఫ్ని, ట్రాన్స్జెండర్లో పడే బాధల్ని ఈమె సోషల్ మీడియా నుంచి అండ్ యూట్యూబ్ నుంచి బాగా ఎక్కువగా జనాలకు రీచ్ చేసే పర్సన్ అనమాట. సో అదేవిధంగా అంతే రేంజ్లో ఇంటర్వ్యూస్ కానీ చేయడము అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా బయటికి తీసుకురావడం, ఇలా చాలామంది ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ కోసమని అండ్ కంటెంట్ కోసమని కాకుండా ఈమె వాళ్ళ జెండర్కి వాళ్ళకి ఏదైనా ఒక ఉపయోగపడే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి తీసుకురావడం. ఈమెకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో 6 lakhs మెంబర్స్ ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సో ఈ విధంగా బెటర్మెంట్ అనుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకొకరు ఎవరు అంటే అంకిత్ రాజు ఉండే. సో వాళ్ళతో డైవర్స్ అయిపోయింది, అన్న సిచ్యువేషన్ రచ్చరచ్చ అయిపోయింది. అండ్ అంకిత నాయుడు. సో ఈమె సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిపోయింది అనమాట. సడన్గా పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం, తర్వాత రచ్చరచ్చ ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉన్న పర్సన్ అనమాట. ఈమె కోసం అని కాదు, బట్ ఈమె ఒక సెలబ్రిటీ లాగానే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అంతమంది సబ్స్క్రైబర్స్, మామూలుగా రచ్చలేదు. ఈ సిచ్యువేషన్ను జనాలకి ఏంటంటే బిగ్ బాస్కి కావాల్సింది ఏంటి, ఎక్కువ పబ్లిసిటీ కావాలి, ఎక్కువ రీచ్ ఉండాలి, ఇలాంటి అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఒక సిచ్యువేషన్లో ఎలాగో ట్రాన్స్జెండర్ని తీసుకోవాలి అలా అని చెప్పేసి వీళ్ళనే కాదు చాలామందిని సెలెక్ట్ చేశారు. ట్రాన్స్జెండర్ విషయంలో 3-4 ఉన్నారు, చాలామంది అప్లికేషన్స్ చాలా వచ్చాయి. అందులో ఈ 3-4 అయితే సెలెక్ట్ చేశారు. అందులో అంకిత్ నాయుడు కూడా, ఈమె కూడా రాబోతుంది అగ్ని పరీక్ష షోలో. సో తర్వాత వచ్చేసరికి అనుషా రత్నం. సో అను అని ఇన్స్టా ఉంటుంది, అనుషా రత్నం. ఈమె కూడా బీభత్సంగా కంటెంట్ చేస్తుంటుంది. అబ్బా ఏదైనా కానీ ఒక కామెడీ వే ఉంటుంది, ఒక సాంగ్స్ మీద రీల్స్ అవని అండ్ ప్రమోషన్స్ అవని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యనే యాంకరింగ్ కూడా ట్రై చేసింది, యాంకరింగ్ కూడా చేస్తూ ఉంది, సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉంది. ఈమె కొంచెం హైప్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈమె వస్తే కొంచెం ఏమంటారు చిలిపితనం అనేది మిస్ అవ్వకుండా ఉంటుందేమో బిగ్ బాస్లో ఈ అగ్ని పరీక్ష షోలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈమె రావడం వల్ల కూడా కొంత గ్లామర్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఓవర్ యాక్టివ్నెస్, ఓవర్ స్మార్ట్నెస్ అనేది కూడా ఈమెలో చాలా ప్రత్యేకత అనుకోవచ్చు అనుషా నాయుడు. తర్వాత నరసయ్యన, ఈయన కూడా టీవీ షోలో యాంకర్గా చేశాడు. అండ్ మన తీన్మార్ వార్తలు ఆ కైండ్ ఆఫ్ వార్తలు చేశారు కదా ప్రముఖ ఛానల్స్లలో, కొన్ని 2-3 ఛానల్స్లలో కూడా చేశారు. అండ్ మనోడు బయట రిపోర్టింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అండ్ నరసయ్యనో అనుకుంటా, ఈయన తెలంగాణ నుంచి మంచి సాంగ్స్ పాడతాడు
అండ్ ఒక తెలంగాణ ఫోక్ లాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈయన ఒక తిన్మార్ మల్లన్న ఎలాగా ఒకప్పుడు తలపాకు కట్టుకొని జుబ్బా మీద ఒక గొంగడి వేసుకొని అలా ఆ కైండ్ ఆఫ్ అది చేస్తూ ఉంటాడు అనమాట. సో మనోడు కూడా అగ్ని పరీక్ష షోలో ఉన్నాడు అనేది క్లియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కల్కి. సో కల్కి అనే అమ్మాయి కూడా మిస్ తెలంగాణ రన్నరప్ అంట. సో ఈమె కూడా రాబోతుంది అండ్ గ్లామర్ లాగా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ అయితే బీభత్సంగా ఉందని చెప్పలేము, ఓకే ఉంది. బట్ ఒక మోడల్ కేటగిరీ అనుకోండి. అందులో ఇంకోటి ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండే పర్సన్ అంట. సో అందుకనే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్. సో చాలామంది కంటెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రింజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ ఎందుకురా వీళ్ళని తీసుకున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కల్కి అనమాట. కల్కి మిస్ తెలంగాణ రన్నరప్ అంట. సో మిస్ తెలంగాణ అని చెప్పేసి అందరూ అంటున్నారు, కానీ కాదు, మిస్ తెలంగాణ రన్నరప్. సో సయ్యద్ రోహన్ అబు ఈయన పేరు డైరెక్ట్గానే మరి సెలబ్రిటీ హోదాలో రావాల్సిన పర్సన్ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎందుకు వస్తున్నాడో తెలియదు. ఈయన పేరు లాస్ట్ సీజన్లో వినిపించింది, అంతకుముందు సీజన్లో వినిపించింది. యావరకు ఎలాగనో మనడు కూడా అదే కేటగిరీలోకి రాబోతున్నాడు, మోడల్ కేటగిరీ అని చెప్పేసి నన్ను తీరా చూస్తే సడన్గా అగ్ని పరీక్ష షోలో అయితే ఉన్నాడు. సో మనోడు కూడా మ్యాక్సిమం BB9లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం మన ఎవరు చిట్టి ఏమంటారు వినితం చిట్టి అని చెప్పేసి మనోడు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయాడు. అండ్ యూట్యూబ్ కూడా ఉంది. మనోడికి ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిస్టర్కు బాగలేదు అని చెప్పేసి అండ్ మన ఎవరు హర్ష సాయి దగ్గరికి వెళ్ళి అండ్ ఒక బొమ్మతోటి మొత్తం ఫేస్ కవర్ చేసుకొని ఒక బొమ్మలాగా రెడీ అయిపోయి ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. కొన్ని విషయాల్లో హర్ష సాయిని కలవడానికి అదే గెటప్ వేసుకొని ఒక డాల్ గెటప్ వేసేసుకొని ఒక ఫోటో పట్టుకొని ఆయన హోటల్ ముందు నిలబడి పాపులర్ అయ్యింది చూసారా. సో తను అనమాట. సో కళ్ళజోడు పెట్టుకొని బక్కగా ఉండి వాళ్ళ సిస్టర్ కోసం బాగా హెల్త్ బాగాలేదని చెప్పేసి కొన్ని ఏమంటారు బయట ప్రకృతి అందాలు చూపిస్తూ నేచర్ని చూపిస్తూ మనోడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఎక్కువ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో మనోడు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిద్దిపేట మోడల్ కూడా రాబోతున్నాడు అని అన్నారు. మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా సిద్దిపేట మోడల్ వస్తలేడు అనేది అయితే మనకు తెలిసింది. సో మరి అది ఎంతవరకు నిజమేంటో తెలియదు. సిద్దిపేట మోడల్ కూడా ఉండబోతున్నాడు అని అంటున్నారు. బట్ మనకు తెలిసిన ప్రకారంగా అయితే సిద్దిపేట మోడల్ లేడు అని అన్నారు. బట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. సో తర్వాత ఉత్తర ప్రశాంత్. సో మనోడు ఏంటంటే మరీ క్రింజ్ అనమాట, మామూలు క్రింజ్ కాదు. ఈ బిర్యానీ సెంటర్ల దగ్గరికి వెళ్ళి 100 రూపాయలకి 10 రూపాయలకి ఇస్తావు బిర్యానీ ఇలా అని చెప్పేసి సినిమా వాళ్ళ దగ్గర రివ్యూస్ చెప్తూ రచ్చ చేస్తూ ఉంటాడు కదా. ఇంత ఉంటాడు, భూమికి ఇంతే ఉంటాడు, కానీ మనోడు రచ్చలేపుతాడు. అంత రేంజ్లో క్రింజ్ ఉంటుంది అనమాట. సో మనోడుగా రాబోతున్నాడు ఉత్తర ప్రశాంత్. అండ్ తర్వాత వచ్చేసరికి మను మల్లేశ్వరి అని అంట. సో ఈమె యాంకర్ అని చెప్పారు, బట్ నాకు యాంకర్ అనేది అనిపించలేదు. బట్ మను మల్లేశ్వరి అని అంట. సో మను మల్లేశ్వరి అంటే మను మల్లేశ్వరి. అండ్ తర్వాత జన్నిత్ అనే కామన్ మ్యాన్ పర్సన్ అంట. ఈయన యంగ్ అండ్ డైనమిక్ అంట. యంగ్ పర్సన్లో ఈయన తక్కువ ఏజ్ ఉన్న పర్సన్లో క్యాండిడేట్ ఈయనే అనమాట. సో మ్యాక్సిమం జన్నిత్ అనే పర్సన్ కూడా రాబోతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అగ్ని అంట. అగ్ని అంటే ఎవరో తెలీదు మనకి. వీళ్ళు ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలకి దూరంగా ఉన్నారు, బట్ వీళ్ళకి మనకు కనిపించలేదు. సో దానివల్ల వాళ్ళ ఫొటోస్ కూడా ఎక్కడ డిస్ప్లే దొరకలేదు. అండ్ శ్రేయ అంట, బెంగళూరు నుంచి అని చెప్పారు. సో ఈమె కూడా రాబోతుంది. అండ్ ఇంకొకరు ఎవరు అంటే రవి, మిస్ ఆల్ ఇండియా అందగాడు అని చెప్పేసి మన రవి అని కూడా ఉన్నాడు. సో తను కూడా రాబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ఈ 25 మెంబర్స్ అయితే ఖచ్చితంగా 100కి 200% వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో నుంచి ఫిల్టర్ చేసేసి ఒక 15 మందిని మాత్రమే తీసుకోబోతున్నారు. అది కూడా ఎప్పుడు అంటే ఈ షూటింగ్ కంప్లీట్ అయినాక కానీ మనకు ఒక అప్డేట్ రాదు. సో ఆ షూటింగ్ కంప్లీట్ అయినాకనే కానీ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఈ 25 మెంబర్స్లో నుంచే ఈ మిగతా వాళ్ళు రాబోతున్నారు. సో ఖమ్మం కోటేష్ కూడా ఉన్నాడు దీంట్లోనే. ఖమ్మం కోటేష్ కూడా ఆల్మోస్ట్ రాబోతున్నాడు దీంట్లోనే అని చెప్పేసి. ఆల్మోస్ట్ 25 మెంబర్స్లో ఖచ్చితంగా 15 మెంబర్స్ రాబోతున్నారు. సో ఇది ప్యాటర్న్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే బాగా బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసి అన్ని లీక్స్ రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అగ్ని పరీక్ష షో అయితే ఇదే అనమాట. ఇందులో నుంచే కంటెస్టెంట్స్ మ్యాక్సిమం 15 మెంబర్స్ రాబోతున్నారు. ఇది క్లియర్ రాసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్